అందరికీ నమస్కారములు. రాగప్రవాహ శ్రోతలందరికీ కూడా నమస్కారాలు. శ్రీ రాధాకృష్ణ ఫ్లూట్ మ్యూజిక్ ఛానల్ బై నానారాధి గారికి వెల్కమ్. మనం ఇంతవరకు 60 వీడియోలు మనం చేయడం జరిగింది. ఇప్పుడు కన్నడ ప్రకారం చెందినటువంటి రాగాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆల్రెడీ కన్నడ దర్బారీ కన్నడ కంప్లీట్ అయింది. కౌన్సీ కన్నడ మాల్కమ్ సాంగ్ కంప్లీట్ అయింది. తర్వాత మా కౌన్సీ కన్నడ భాగ్యశ్రీ అంగం కంప్లీట్ అయింది. తర్వాత అబోగి కన్నడ అది కంప్లీట్ అయింది. సెహానా కన్నడ కంప్లీట్ అయింది. ఇప్పుడు 6వది నాయకి కన్నడ. ఈ నాయకి కన్నడ అనేటువంటి రాగం కాఫీ దాటికి చెందినటువంటి రాగం. ఇది ఔడవ షాడవ రాగం. ఔడవ అంటే 5, షాడవ అంటే 6. అంటే 5 స్వరాలు ఆరోహణలోను అవరోహణలో 6 స్వరాలు ఉంటాయన్నమాట. ఇందులో వచ్చేటటువంటి స్వరాలు షడ్జమం, చతుశ్రుతిశమం, శుద్ధమధ్యమం, పంచమం, కైసికి నిషాదం, షడ్జమం. డిసెండింగ్ ఆర్డర్లో సాని అంటే సా కైసికి నిషాదం, పంచమం, శుద్ధమధ్యమం, సాధారణ గాంధారం, చతుశ్రుతిశమం అండ్ షడ్జమం ఇవి వస్తాయన్నమాట. అవరోహణలో 6 స్వరాలు, ఆరోహణలో 5 స్వరాలు వస్తాయి. ఇది ఉత్తరాంగ ప్రధాన రాగం. వాదీస్వరమేమో పంచమము పా, సంవాదీస్వరమేమో షడ్జమము సా. ఇది ఎప్పుడు పాడతారయ్యా అంటే రాత్రి ద్వితీయ యామంలో పాడతారు. అంటే ద్వితీయామం అంటే 9 to 12 ఆ మధ్యకాలం అన్నమాట. ఇది వీరరస భావితం. అది వీరరసానికి చెందినటువంటి రాగం. ఇది ఈ నాయకి కన్నడ అనేటువంటి రాగం. ఒకసారి దీని యొక్క ఆరోహణ అవరోహణ మనం ప్లే చేద్దాం. ఇది రకరకాల ఆరోహణ అవరోహణలు ఉన్నాయి, అవి చెప్తాను మీకు. సరే మా పాని మా పస సాని పాని ప మా ప గా మా రే సాని సా. మళ్ళీ వన్స్ అగైన్ సరే మా పాని మా పస సాని పాని ప మా ప గా మా రే సా గా మా రే సాని సా గా మా రే సాని సా. సరే మా పాని మా పస సాని పాని ప మా ప గా మా రే సాని సా. ఇది ఇలా ఉంటుంది. పక్కన మీ మా ప గా 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 మా ప మా రే సా. ఈ విధంగా పక్కన ఈ విధంగా ఉంటుంది. రెండో వెర్షన్ సరే మా ప ని సా సాని ప మా ప గా మా రే సా. ఇలా కూడా మనం ఈ యొక్క నాయకి కన్నడం ఇలా పలుకుతారు. నెక్స్ట్ రెండోది, నెక్స్ట్ మూడోది సరే ప మా ప ని సా సాని ప మా ప గా మా రే సా. ఇది మూడో రకమైన ఆరోహణ అవరోహణ. దీని పక్కన ముఖ్యంగా గా మా ప మా రే గా మా ప మా రే నీ మా ప గా 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 మా ప మా రే గా మా ప మా రే సా గా మా ప మా రే సా. ఈ విధంగా ఈ నాయకి కన్నడ అనేటువంటిది ఆరోహణ అవరోహణ ఈ విధంగా ఉంటుంది అనమాట. అయితే కర్ణాటక సంగీతంలో కూడా నాయకి అనేటువంటి రాగం ఉంటుంది. అది దర్బారుకి దగ్గరగా ఉంటుంది అంటారు పెద్దలు. దర్బార్ రాగం మనకి ఎట్లా ఉంటుందో దానికి ఈక్వల్గా ఉంటుందని చెప్తారు. అది నాయకి కన్నడ అనేటువంటిది. అంచేత దాని గురించి ఇప్పుడు మనం ఇక్కడ ప్రస్తుతం నేను మాట్లాడట్లేదు. దాని గురించి నాయకి గురించి నాకు పెద్ద దాని గురించి ఐడియా లేదు. దర్బార్ తెలుసు తప్ప నాయకి గురించి పెద్ద ఐడియా లేదు. అయితే దాని గురించి మాట్లాడుకోవట్లేదు. అయితే ఇక్కడ మనకి ఈ నాయకి కన్నడనే మనం అబ్జర్వ్ చేసినట్టయితే మన ఇందులో మధ్యమావధి రాగం స్ఫురిస్తుంది మనకి. చూడండి సా
ఈ మధ్యమావతి రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో మద్మత్ సారంగని, ఇంకా రెండో రాగం మేఘ్ మల్హార్ మేఘ్ అని ఈ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే వేరు డిఫరెన్సెస్ ఉంటాయి, లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి, తేడాలు ఉంటాయి. అయితే అక్కడ మద్మత్ సారంగా మధ్యమావతి ఇంచుమించు రెండు సమానం అని చెప్తారు. లేదా మేఘ్ మల్హార్ మేఘ్ అనేటువంటిది కూడా మొత్తం ఈ మూడు రకాల కింద చెప్పుకుంటూ ఉంటారు. అదేం లేదు. ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్లేన్గా వాయితే మద్మత్ సారంగా అంట. అదేవిధంగా ఇలా మనం రిషభానికి నిషాదానికి ఆందోళితం పెట్టినట్టయితే దాన్ని మేఘ్ మల్హార్ అంటారు ఎక్కువగా. అది మేఘ్ మల్హార్లో ఈ విధంగా మేఘ్ మల్హార్ లేదా మేఘ్ అంటారు. ఆ రెండు ఒకటే, మేఘ్ గారు మేఘ్ మల్హార్. అదే మద్మత్ సారంలో ఇది ప్లెయిన్గా వాయిస్తారనమాట. పెద్దంత ఆందోళితం ఏమి ఉండదు. దాన్ని మద్మత్ సారంగా అంటారు. మద్మత్ సారంగా అన్నా, లేదా మేఘ్ గారు మేఘ్ మల్హార్ అన్నా, లేదా మధ్యమావతి అన్నా ఇంచుమించు ఒకటే. మధ్యమావతి సమయాభారం అవుతుంది కాబట్టి మరి ఇంతటితో సెలవు తీసుకుంటూ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను.